introduce the speaker, maybe some of you will do better job. I know for sure because you watch his videos very closely, intensely. I know that. So anyway, Edward Williams garu ఆయన మినిస్ట్రీ 89లో స్టార్ట్ చేశారు. ముందు he was with UESI, and then after that he went on to minister with the CBN, and then after that he went for theological studies with SciEx. తర్వాత లాస్ట్ 25-30 yearsగా మాత్రం he is covering lot of countries. మన తెలుగు పీపుల్ ఎక్కడ ఉన్నారో ప్రపంచంలో చాలా దేశాలు వాటన్నిటికి కూడా వెళ్ళి విశ్వాసుల్ని తర్వాత అవిశ్వాసులు అంటే క్రైస్తవేతలను కూడా తెలుగు ప్రజల్ని వాళ్ళ మధ్యలో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. సో ఇట్ ఈస్ అవర్ ప్రివిలేజ్ టు హ్యావ్ బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ విత్ అస్. సో ఐల్ ఆస్క్ హిమ్ టు కమ్ అండ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చెక్. డేవిడ్ సుధాకర్ నా తోడు పెళ్లి కొడుకు. అది ఎందుకు నవ్వుతున్నారు బాయ్? వాట్ ఇస్ ఫన్ ఇన్ ఇట్? అంటే ఐ నో హిమ్ ఫ్రమ్ దట్ లాంగ్ ఏ పీరియడ్ అని చెప్తున్నాను. సో we met each other in probably 88, and from that time we are together. Okay, so that's the brief introduction. Okay, we'll have a small word of prayer and go. By the way, మీలో ఎంతమందికి తెలుగు రాదు, తెలుగు అర్థం కాదు? కెన్ యూ జస్ట్ పుట్ అప్ యువర్ హ్యాండ్? How many of you don't or can't understand Telugu? Can you just put up your hands? Okay, 1, 2, 3. Yeah, that's it. So for you, I can give an outline here and there, but predominantly I'll speak Telugu. But you'll get the outline. Okay, thank you. We'll pray. Father, we thank you so much. మీరు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు నీ వాక్యం వినటానికి. Speak to us. You speak to us. Lord, today is the day of Pentecost. The world at large celebrates today as the day of Pentecost. ఈరోజు పెంతుకోస్తు దినాన్ని ప్రపంచం అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. June 8, 2025. And you brought us together on this day of Pentecost. May there be a fresh outpouring today, O Lord. We just commit each one of us into your hands. In Jesus' name we pray. Amen. What a great coincidence కదా. It was the day of Pentecost. పెంతుకోస్తు దినాన్న జరిగినటువంటి ఓ సన్నివేశం మీతో షేర్ చేసుకుంటాం ఈరోజు. అది యాక్ట్స్ 2 కాదు, సమ్ అదర్ పెంటెకోస్ట్ డే, బట్ ఆల్సో ఇట్స్ ఆల్సో ఎ పెంటెకోస్ట్ డే. ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఓకే, బట్ లెట్ మీ గివ్ యూ అ బ్రీఫ్ ఇంట్రొడక్షన్. ఇప్పుడు అలాస్కాలో లైఫ్ ఎలా ఉంటుంది అని మిమ్మల్ని అడిగాను అనుకోండి. అలాస్కాలో లైఫ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే నార్దర్న్ బార్డర్స్ ఆఫ్ అలాస్కాలో -60, -64, సమ్టైమ్స్ -69 దాకా వెళ్తుంది. ఫర్ 64 days దే డోంట్ హ్యావ్ సన్. 64 రోజులు వాడికి సూర్యుడు ఉండడు. దే వోంట్ సీ సన్ ఫర్ 64 days. వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా జీవిస్తారు మిమ్మల్ని రాయమంటే పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసేస్తారు. మీరు చాలా పెద్దవి రాస్తారు, ఖతర్నాక్ రాస్తారు. ఎంత ఖతర్నాక్ రాస్తారంటే జీవించే వాళ్ళు కూడా చదివి నవ్వుకుంటారు. రైట్? ఎందుకనంటే వీ కెన్ నెవర్ గో టు ది ఒరిజినాలిటీ. అంటే వీ కెన్ నెవర్ కమ్ టు ద క్లోజెస్ట్ టు రియాలిటీ. ఎప్పటికీ రాలేదు. ఇన్ ద సేమ్ వే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎలా ఉంటాడు? పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అని అంటే చాలామంది చాలా రాస్తారు, ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు. దేవుడు అంటే ఎలా ఉంటాడు అని అంటే ఎలా ఉంటాడు. వి ఆల్ క్యాన్ రైట్, బట్ ఇట్ మే నాట్ బి రైట్. మనం అందరం రాస్తాం, కానీ అది కరెక్ట్ కాకపోవచ్చు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ స్పెక్యులేషన్కి, ఇమాజినేషన్కి హీ డిడ్ నాట్ గివ్ ఎన్ ఆపర్చునిటీ. పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ గాడ్ ఎలా ఉంటాడో చెప్పడానికి మనకి 4 రాయమని చెప్పాడు.
ఆ నలుగురు రైటర్స్ని మనం గాస్పుల్ రైటర్స్ అంటాం, బికాస్ దే రోట్ అబౌట్ జీసస్ క్రైస్ట్. మాథ్యూ, మార్క్ అండ్ లూక్, వీళ్ళ ముగ్గురు కూడా సినాప్టిక్ రైటర్స్ అంటారు. అంటే సినాప్టిక్ రైటర్స్ అంటే సింపుల్గా సింక్ చేసుకుంటూ రాశారు. దే జస్ట్ రోట్ ద బయోగ్రఫీ, రాసుకుంటూ వచ్చారు. బై ద బై, జీసస్ క్రైస్ట్ మైట్ హ్యావ్ డైడ్ ఇన్ 29 AD, and within 40 years all these three writers have written, Matthew, Mark and Luke. యేసు చనిపోయిన 40 సంవత్సరాలు. But there is one writer, he's not called synoptic gospel writer, he's called John. ఆయన 92-93 ఆ టైంలో రాశాడు, అంటే లిటిల్ ఓవర్ 60 years తర్వాత రాశాడు. సో వెన్ జాన్ వాజ్ రైటింగ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ సా జీసస్ క్రైస్ట్ డైడ్, చచ్చిపోయారు. సో న్యూ జనరేషన్ హ్యాస్ కమ్. సో హీ హ్యాడ్ టు ఫేస్ సమ్ స్ట్రేంజ్ క్వశ్చన్స్. అసలు జీసస్ అనేవాడు నిజంగా ఉన్నాడా? దట్స్ వన్ స్ట్రేంజ్ క్వశ్చన్ హీ హ్యాడ్ టు ఫేస్. అరే అలాంటి అసలు దేవుడా బాయ్, దేవుడు ఎలా అవుతాడు? దిస్ ఇస్ అనదర్ క్వశ్చన్ హీ హ్యాస్ టు ఫేస్. సో జాన్ హ్యాడ్ టు అడ్రస్ దట్. సో వాళ్ళకి బయోగ్రఫీ రాస్తే పనిచేయదు. సో వాట్ హీ హ్యాడ్ టు డూ ఇస్, హీ హ్యాడ్ టు ప్రూవ్ దట్ జీసస్ ఎగ్జిస్టెడ్ అండ్ జీసస్ ఈజ్ గాడ్. అయితే జాన్ ఏం చేశాడంటే, భయ జీసస్ గురించి మొత్తం అంతా రాస్తే భూమి ఆకాశాలు సరిపోవు భయ అని అన్నాడు. దట్ ఈస్ హిస్ లాస్ట్ సెంటెన్స్. నేను జీసస్ గురించి అంతా రాయలేను, నేను రాస్తే కనుక అసలు భూమి ఆకాశాలు సరిపోవు. అందుకనే నేను ఒక పని చేశాను, నా దగ్గర బాస్కెట్ ఉంది. బాస్కెట్లో జీసస్ చేసిన కార్యాలన్నీ, జీసస్ చెప్పిన మాటలన్నీ, జీసస్ చెప్పిన పారబుల్స్ అన్నీ ఉన్నాయి. ఆ బాస్కెట్లోకి వెళ్ళి 21 తీసుకున్నాను. 21 అవి మీకు ఇస్తున్నాను. బాయ్ జాన్ బాయ్ 21 ఎందుకు తీసుకున్నావు బాయ్? ఏం లేదు బాయ్, ఇప్పుడు మనకి మిడిల్ ఈస్ట్లో 3 సార్లు ఏదైనా చెప్తే కనుక అది పక్క తలాక్ 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 అంటే పక్కా లేచిపోవాల్సిందే, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే. సో 3 సార్లు ఏదని చెప్తే కనుక పక్క. సో మిడిల్ ఈస్ట్ వాళ్ళకి 3 అంటే ఇష్టం బాయ్, మా యూదులకేమో 7 అంటే ఇష్టం బాయ్. 3 ఏళ్ళు 21, అందుకే 21 తీసుకున్నాను. అర్థమైందా? అది మీలో కొంతమంది ఎందుకు నవ్వారంటే, నేనేదో కల్పించి 3 ఏళ్ళు 21 చెప్పాను అనుకున్నారు కాబట్టి. నేను అట్లా చెప్పలేం. జాన్ 21 ఎందుకు తీసుకున్నాడంటే, హీ టుక్ 3 categories and in each category he had 7 examples. 3 7s 21. That is why we have 21 chapters in John's Gospel. ఓకే, ఈ 21లో ఒక్కటే మనం ఈరోజు చూడబోతున్నాం. కానీ ఈ 21 ఏంటి అనేది రఫ్గా మీకు ఒక ఐడియా ఇస్తాను. మొట్టమొదటి కేటగిరీ ఏంటంటే, ద ఫస్ట్ కేటగిరీ ఈజ్ కాల్డ్ సైన్, SIGN. సైన్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే, మనకి అక్కడక్కడ బోర్డ్స్ ఉంటాయి. టొరంటో వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి, క్యాల్గరీ వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలి, మిస్సిసాగా వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలి, బోర్డు ఉంటుంది. బోర్డు దగ్గర కూర్చుంటే నువ్వు అక్కడికి వెళ్ళవు, దాన్ని పట్టుకొని ముందుకు పోవాలి. సో సైన్ హ్యాస్ టు టేక్ యూ బియాండ్ ఇట్స్. సో జీసస్ క్రైస్ట్ 7 signs చేశాడు. సైన్ పట్టుకొని కూర్చోకూడదు, యూ హ్యావ్ టు గో బియాండ్ సైన్. ఈ 7 signs మీకు తెలిసినాయి. వాటర్ని వైన్గా మార్చటం, తర్వాత ఒక అఫీషియల్ యొక్క కొడుకుని బాగు చేయటం, తర్వాత 5 loaves 2 fish చాలామందికి పంచిపెట్టడం, వాటర్ మీద నడవటం, 38 yearsగా సిక్ ఉన్న వాడిని హీల్ చేయటం, బార్న్ బ్లైండ్ వాడిని హీల్ చేయటం, చనిపోయిన లాజర్ని 4th day లేపటం, వాటర్ మీద కూడా నడవడం, లైక్ 7 signs. ఈ 7 signs కూడా మనం చూస్తే కనుక సైన్ షుడ్ టేక్ దమ్ బియాండ్. మీకు 2 వాటికి ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా సింపుల్గా అర్థం. ఫస్ట్ది బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏంటంటే, మీ అందరికి వైన్ అంటే ఇష్టం. అది సైలెంట్గా ఉన్నారా? అంటే నవ్వితే కనుక మనం దొరికిపోతామనా? అంటే ఫ్రీగా ఉన్నాడు బాయ్. అయితే మనకి వైన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అని అంటే, గ్రేప్ జ్యూస్ నుంచి వస్తుంది. గ్రేప్స్కి జ్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కనుక, ఇక్కడ నుంచి వస్తా అంటే లేదు బాగా అడుగుతున్నా. గ్రేప్కి జ్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఎక్కడి నుంచి వస్తుంది అంటే, గ్రేప్స్ అనేవి ఒక ప్లాంట్కి ఉంటుంది కదా, ప్లాంట్కి అనేవి రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్ చుట్టూ ఉండే వాటర్ ఉంటుంది కదా, ఇట్ సక్స్ ద వాటర్ అండ్ గివ్స్ ద వాటర్ టు ద ఫ్రూట్ అండ్ ద ఫ్రూట్ విల్ మేక్ ఇట్ ఇన్ టు జ్యూస్. ఆ జ్యూస్ని మనం క్రష్ చేసి బయటికి లాగి ఒక 3 years 5 years 7 years పెడితే కానీ వైన్ అవుతుంది. ఓహో, సో అంటే నువ్వు అనేది ఏంటంటే, వాటర్ నుంచి వైన్ వస్తుంది అన్నమాట. అట్లా అంతే కదా బాయ్, బేసిక్గా అంతే కదా, వాటర్ నుంచే కదా వైన్ వచ్చేది.
కానీ న్యాచురల్ ప్రాసెస్ ఏంటంటే వాటర్ వైన్ అవ్వాలంటే 12 to 15 years పడుతుంది. బాగుంది. సో దిస్ ఈజ్ న్యాచురల్. న్యాచురల్ అంటే ఏంటి? గాడ్ గివెన్ ప్రొసీజర్. గాడ్ గివెన్ ప్రొసీజర్ ఏంటంటే వాటర్ విల్ బికమ్ వైన్ ఆఫ్టర్ 15 years. గుడ్. సో జీసస్ క్రైస్ట్కి వాటర్ ఇస్తే న్యాచురల్గా 15 years పట్టేదాన్ని సూపర్ న్యాచురల్గా 2 secondsలో చేశాడు ఆయన. కదా కదా కదా. నువ్వు వైన్ పట్టుకొని తాగేసి పడుకుంటే ఎట్లాగా? ఈ వైన్ 2 secondsలో ఇలా ఎందుకు అయ్యిందిరా అని ఆలోచిస్తే యూ విల్ గో బియాండ్ సైన్. అంతే కదా, అంతే కదా. సో దాట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. ఇక 2 ఎగ్జాంపుల్ చెప్తా, జస్ట్ 2 examples. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి గోధుమలు ఉంటాయి కదా, గోధుమ గింజ నాటామనుకోండి, గోధుమ మొక్క వస్తుంది. ఇమాజిన్ చేయండి, గోధుమ గింజ నాటితే గోధుమ మొక్క వచ్చి ఒకటే గోధుమ గింజ వచ్చింది అనుకోండి, దానికి మనం బతకగలం? చపాతీకి 1 ఎకరం కావాలి కదా. అయితే న్యాచురల్ ప్రాసెస్ ఏంటంటే ఇఫ్ యూ సో 1 wheat seed, ఇట్ గివ్స్ సెవరల్ వీట్స్. రైట్? సో దాన్ని నేచురల్ అన్నాం. వీ కాల్ ఇట్ యాజ్ న్యాచురల్. 1 seed గివింగ్ టు సో మెనీ. సో ఇది న్యాచురల్ ప్రాసెస్. దాని గురించి మనం అసలు ఆర్గ్యూనే చేయం, వదిలే. జీసస్ చేతిలో చపాతీ పెడితే ఆయన చపాతీని ఇలా పట్టుకొని సూపర్ న్యాచురల్ వేలో 2 secondsలో ఒక చపాతీ బోల్డ్ చపాతీలు అయిపోయేటట్లు చేశాడు. వాట్ ఈస్ న్యాచురల్, హీ డిడ్ ఇట్ సూపర్ న్యాచురల్. ఏమ రైట్? న్యాచురల్గా చేస్తే దాన్ని దేవుడు అన్నావు, మరి నన్నేమనాలి రా భయను? నన్నేమనాలి రా? యూ అండర్స్టాండ్? వెరీ సింపుల్. ఇలాంటి 7 చేశాను సార్. దీన్ని 7 signs అంటారు. ఈ 7 signs చేసిన ప్రతిసారి కూడా ఒక ఖతర్నాక్ డైలాగ్ వేసాడు. ఖతర్నాక్ డైలాగ్. ఎంత ఖతర్నాక్ డైలాగ్ అంటే ఎవరికైనా సరే కనుక ఈడు బేకార్గాడా, ఈడు పాగల్గాడా, లేకపోతే ఈడు చెప్పేది నిజమా, నేనే బై డొనాల్డ్ ట్రంప్ అని అన్నాను అనుకో అని అంటే వీడు పాగల్గాడా అనుకోవాలా, మెంటలోడా అనుకోవాలా, లేకపోతే నిజమేమో అనుకోవాలా. జీసస్ క్రైస్ట్ అలాంటి స్టేట్మెంట్ 7 వేసాడు. 7 వాటిని ద 7 I ams అంటారు. ఎలాంటి స్టేట్మెంట్ అంటే బాబు పరలోకం అంటే పరలోకంకి దారి నేనే. పరలోకానికి దారి నువ్వేంట్రా? మరి అవును, నేనే రోడ్డు, నన్ను పట్టుకుంటే పరలోకంకి వెళ్ళిపోతావు. ఐ ఆమ్ ద వే. ఈ నీళ్ళు తాగుతుంటే ప్రతి దాహం అవుతుంది. అవునా? నేను ఇచ్చేది నీళ్ళు తాగితే మళ్ళీ ఎప్పుడు దాహం? అదేంటి? నేను లివింగ్ వాటర్నే, నేను లివింగ్ వాటర్. అలాంటి స్టేట్మెంట్స్ 7 వేసాడు ఆయన. 7 signs, 7 statements. ఇక మూడోది ఏంటనంటే 7 times 7 single peopleతో మాట్లాడాడు ఆయన. సింగిల్ పీపుల్. నికోడిమస్, సమారిటన్ ఉమెన్, థామస్, పీటర్, ఇలాగా 7 single womenతో మాట్లాడాడు, మెన్తో మాట్లాడాడు, పీపుల్తో. ప్రతి కాన్వర్జేషన్ ఎండింగ్ వాళ్ళ కాళ్ళ మీద పడి నువ్వేరా దేవుడుగా అని అన్నారు. సో 7 signs, 7 statements and 7 single conversations. 21. ఎందుకు ఇచ్చాడు ఈ 21 అని అంటే ఈ వర్స్ చూద్దాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్స్ ఓపెన్ విత్ మీ టు జాన్ చాప్టర్ 20. 30 వర్స్లో మీరు చూశారనుకో, జీసస్ క్రైస్ట్ చాలా చేశాడు అని చెప్పాడు. అయితే 31 ఏం చెప్తున్నాడు అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. ఇది ఆయన చెప్తుంది. అయ్యా, ఈ 21 ఎందుకు పికప్ చేసుకున్నానంటే సింపుల్గా ఈ 21 పికప్ చేసుకోవడానికి ఒకటే కారణం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. సార్ మేము యేసుక్రీస్తు అంటాం కదా అన్నట్టు అంటారు. మహాత్మా గాంధీ అంటారు, మెగాస్టార్ చిరంజీవి అంటారు. ఏం చేయను నేను. కానీ మెగాస్టార్ చిరంజీవి గారి పాస్పోర్ట్లో మెగాస్టార్ ఉండదు. మహాత్మా గాంధీ గారి పాస్పోర్ట్లో మహాత్మా ఉండదు. జీసస్ క్రైస్ట్కి పాస్పోర్ట్ ఉంటే దాంట్లో క్రైస్ట్ ఉండదు. మరి ఏముంటుంది? జీసస్ ఉంటుంది. అది ఆయన పేరు అంతే. గాంధీ ఆయన పేరు, చిరంజీవి ఆయన పేరు. జీసస్ ఈజ్ హిస్ నేమ్. అది హిస్టరీ.
ఆ జీసస్ అనేటువంటి ఆయన క్రైస్ట్ అని నమ్మాలి అంటున్నాడు. సరే, ఈ క్రైస్ట్ అంటే ఏంటి? మహాత్మా అనేది టైటిల్, మెగాస్టార్ అనేది టైటిల్, క్రైస్ట్ అనేది కూడా టైటిల్. ఏంటి సార్ ఈ క్రైస్ట్కి? బ్రదర్ కొంచెం వాటర్ ఇస్తారు మీరే సార్. నో ప్రాబ్లం, గివ్ మీ దట్ వాటర్. ఇవ్వండి సార్. పర్లేదు సార్, ఇవ్వండి సార్. పర్లేదు సార్, ఇది ఇవ్వండి సార్. సార్ మీరు ఇవ్వండి సార్, మీరు మీరు సార్, అది వదిలేసి మీరు ఇవ్వండి. ఇదే పాస్టర్ గారు నేనేం అడిగాను సార్? ఆయన నాకేమి ఇచ్చాడు సార్? సరే ఏం సార్, ఆయన వాటర్ అడిగితే బాటిల్ ఇచ్చాడు సార్. ఆయన ఇంత ఘోరం సార్. ఆయన సార్ వాటర్ ఇవ్వలేరా సార్? మీరు వాటర్గా సార్ ఇచ్చింది సార్, బాటిల్ ఇచ్చారు. చాలా తెలివిగా ఉంది. See, when I asked the pastor for water, he gave me a bottle because he cannot give me water without a bottle. If not bottle, a glass. If not glass, a jug. Because water needs a carrier. In the same way, ఇప్పుడు ఆయన నాకు ఫుడ్ ఇవ్వాలనుకోండి, he uses a plate. For water you need a bottle, for food you need a plate. మరి పరలోకం నుంచి దేవుడు జీవాన్ని పంపిద్దాం అనుకున్నాడు, లైఫ్. మరి దానికి ఒక క్యారియర్ కావాలిగా. దట్ క్యారియర్ ఈజ్ కాల్డ్ జీసస్. మీకు అర్థమైంది కదండి ఇప్పుడు? సో బాటిల్ లేకుండా వాటర్ నాకు ఎలాగ రాదో, ప్లేట్ లేకుండా నాకు ఫుడ్ ఎలాగ రాదో, జీసస్ లేకుండా నాకు లైఫ్ రాదు. సో పరలోకం నుంచి జీసస్ను పంపించి జీసస్లో లైఫ్ పెట్టాడు ఆయన. ఇఫ్ ఐ హ్యావ్ వాటర్ బాటిల్, ఐ హ్యావ్ వాటర్. ఇఫ్ ఐ హ్యావ్ ప్లేట్, ఐ హ్యావ్ ఫుడ్. If I have Jesus, I have life. అంతే కదండి? అదే మాట ఇక్కడ రాశాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. దిస్ ఈస్ ద హోల్. ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ ప్రెసెంట్, కుడ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ముగ్గురే ఉన్నారు భయ్. ముగ్గురు పెట్టారు, అంత పొడుగు టైప్ చేశారు. నేను ముందు అడిగేసిన, ముగ్గురే ఉన్నారు, అప్పుడప్పుడు మాడతానని చెప్పాను నోట్లో. ఓకే, డోంట్ వరీ. సో ద హోల్ పర్పస్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ జాన్, 21 అధ్యాయాలు ఉన్నటువంటి గాస్పుల్ ఆఫ్ జాన్కు ఉన్నటువంటి ఒక్కటే ఒక పర్పస్ ఏంటంటే, టు బిలీవ్ దట్ జీసస్ ఈజ్ క్రైస్ట్. యేసు క్రీస్తు అని మీరు నమ్మునట్లు ఇవి రాశారు. అండ్ ఇఫ్ యూ బిలీవ్ దట్ క్రైస్ట్ మీన్స్ ద వన్ హూ కేమ్ ఫ్రమ్ హెవెన్, ఇఫ్ ఐ హోల్డ్ ఆన్ టు హిమ్, I have eternal life. So having given the whole outline of John, let us now narrow down to John Gospel chapter 5. If you open your Bibles to John Gospel chapter 5. Okay, very simple story ande. 1 to 16 story ఏంటంటే వెరీ సింపుల్గా, ఒక పండగ రోజు, ఒక ఫెస్టివల్ రోజు, మోస్ట్ ఆఫ్ ద జూయిష్ మెన్ దే కమ్ టు జెరూసలేం. జీసస్ ఆల్సో కేమ్. సో అక్కడ బెతస్దా అనే కోనేరు దగ్గర చాలామంది సిక్ పీపుల్ ఉంటారు. అయితే వాళ్ళకు బిలీఫ్ ఉంది, ఏంజల్ వచ్చి వాటర్ని కదుపుతుందని. అండ్ హూ ఎవర్ ఫాల్స్ ఇన్ టు ద వాటర్ ఫస్ట్ దే విల్ బి హీల్డ్. దెర్ వాజ్ వన్ ఫెలో హూ ఈజ్ సిక్ ఫర్ 38 years. జీసస్ కమ్స్ అండ్ హీల్స్ హిమ్. సింపుల్ అంతే. బట్ ఇట్ హ్యాపెన్ టు బి సాబత్. అది సబ్బాత్ రోజు. సబ్బాత్ రోజు ఎవడేం పని చేయకూడదు. వీడు పని చేస్తున్నాడు. ఏంటంటే హీఈస్ హోల్డింగ్ హీస్ కాట్ అండ్ ఈస్ గోయింగ్, రై కమ్ హియర్. ఎడగలుగుతాం పడకెత్తుకొని. సార్ ఆయన పట్టుకెళ్తున్నాడు సార్. ఎవడు రాడు? అడు ఎవడన్నా తెలుసు, అడు పట్టుకుంది. దట్స్ హిస్ హోల్ ఆన్సర్. దెన్ వన్ ఫైన్ డే జీసస్ కమ్స్ అండ్ సేస్, అరే నేనేరా పడకెత్తుకోమని చెప్పిందనంటే, వీడేది సార్ ఎవడైతే పడకెత్తుకొని వెళ్ళమన్నాడో, హూ ఆస్క్డ్ మీ టు టేక్ ద బెడ్, ఐ గాట్ హిస్ పాస్పోర్ట్, ఐ గాట్ హిస్ ఫోన్ నెంబర్ అండ్ ఫోన్ నెంబరు జూయిష్ లీడర్స్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇది స్టోరీ అండి. దిస్ ఇస్ ద హోల్ స్టోరీ. ఫ్రమ్ దిస్ స్టోరీ వీఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ లెసన్స్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అప్లికబుల్ టు అస్. సో మీకు జాన్ గాస్పుల్ అంతా చెప్పేశాను, తర్వాత స్టోరీ అంతా చెప్పేశాను. నాకు అర్థం కావట్లేదు భయ అనేవాడు ఎవడు లేడు. అంత బేకారగాళ్ళు కాదు మీరు, నాకు తెలుసు. ఇంత చెప్పిన తర్వాత కూడా అర్థం కాకపోతే ఇంకేం చెప్పాలి భయ? స్టోరీ మొత్తం చెప్పినాను కదా. ఐ టోల్డ్ యూ ద హోల్ స్టోరీ. తర్వాత ఏముంటుంది? ఈ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ ఏముంటుంది ఇక్కడ? దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మర్మాలు గిర్మాలు ఏముండవు. ఉన్న విషయాన్ని మనం స్టడీ చేస్తాం. వీ విల్ ట్రై టు సీ
whether we can fit into it or not అన్నది. ఓకే, సో విల్ లుక్ ఫ్రమ్ 5th chapter 1st verse. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. కొంతమంది ఏం చేస్తారంటే ఈ యూదుల పండగ ఒకటి వచ్చెను అని అంటే అది ఏ పండగ, వాట్ ఈస్ దట్ ఫెస్టివల్, వాట్ ఈస్ దట్ ఫెస్టివల్, దాని మీద పిహెచ్డీ చేస్తానంటాడు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ దాట్ ఇంపార్టెంట్ గాడ్ వుడ్ హ్యావ్ గివెన్ ద నేమ్ కదా. వాడు ఉన్నప్పుడు దాని మీద నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? ద అదర్ డే వాజ్ లిజనింగ్ టు వన్ పాస్టర్, అది స్టేజ్ మీద ఉన్నా ఆయన పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాను అనమాట. John 8 అని చెప్తున్నాడు. John 8లో ఎలా ఉంటుందంటే, when somebody caught an adulterous woman and brought him to Jesus Christ, her to Jesus Christ, it says Jesus Christ was writing something on the ground. ఏమో రాయిచుండని ఉంటుంది. ఈయన ఏమంటాడంటే, ఆయన ఏం రాశాడు నాకు తెలుసు అంటాడు. అని ప్రసంగం చేశాడు ఆయన ఓ 20 minutes. అయిపోయిన తర్వాత, సార్ మీరు దేవుడా దేవా అన్న. ఎందుకు సార్ అన్నాడు. వాళ్ళిద్దరికీ తెలుసు సార్ ఏం రాశారు అన్న. ఓన్లీ గాడ్ అండ్ డెవిల్ నోస్ who has written. So who are you? Are you God or devil? వాడికి ఏమేం చేయాలో అర్థం కాలేదు. ప్రసంగికుడు ఆయన చాలా సీరియస్ చూశాడు. సార్ బైబిల్లో లేనిది అనవసరంగా చెప్పొద్దు, పైగా నాకు దేవుడు బయలుపరిచాడని ఇంకో అబద్ధం ఆడొద్దు. అర్థమైందా? వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్, ఇట్స్ నాట్ నెసెసరీ. బట్ ఇక్కడ ఏంటంటే ఇది 5th chapter కదా. 7th chapterలో దెర్ ఇస్ అనదర్ ఫెస్టివల్. 9th chapterలో దెర్ ఇస్ అనదర్ ఫెస్టివల్. ఇవన్నీ ఫెస్టివల్ టైమ్సే. సో ఈ ఫెస్టివల్స్ని కనుక వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే 3 festivals-కి ఆల్ జూయిష్ మెన్ షుడ్ కమ్ టు జెరూసలేం. సో మోస్ట్ ప్రాబబ్లీ దిస్ ఈస్ పెంటెకాస్ట్. అండ్ ది ఫెస్టివల్ ఆఫ్ వాట్ యు కాల్ బూత్స్ ఈజ్ ఇన్ ది 7th chapter, సుక్కోత్ అంటారు. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో అందుకనే ఈరోజు డే ఆఫ్ పెంటెకాస్ట్ అని కదా వీఆర్ స్టడీ. లెట్స్ లుక్ అట్ వర్స్ 2. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. నౌ దెర్ ఈస్ ఇన్ జెరూసలేం బై ద షీప్ గేట్ ఎ పూల్ ఇన్ అరమేక్ కాల్డ్ బెతస్తా which has 5 roofed colonnades. By the way, do you know how big was Jerusalem? If you have to calculate, David, he purchased a land 11.3 acres. 11.3 acres. That is Jerusalem. 11.3 acres. That's all. That is Jerusalem. 11.3 acres. నేను మొన్న షార్లెట్లో ఒక బోర్డు చూశాను. ఏమనందంటే 16.5 acres సఫిషియంట్ ఫర్ ఎ మాల్ అని ఉంది. అమెరికా కెనడాలో మాల్కి 16 ఎకరాలు కావాలి. అప్పట్లో 11 ఎకరాలు అయితే ఓ పట్టణం అవుతుంది. Do you understand? But I gave this information to make you to understand it is a very small place. Very small place. 11.3 acres. ఈ 11.3 acres-లో there is the temple. ఈ టెంపుల్కి అండ్ సిటీకి together there is a wall. There is a wall. And that wall has 12 gates. Every gate has a name. It's a very small place. So one of the gates' name is Sheep Gate. Gorrela Dwaram. So near to that sheep gate, this is exactly north side of the temple, sheep gate, there is a pool. Remember, not a well. Well ante chinnaga untadi. It's a pool. Okay? There is a pool. That's what the Bible says. Do you know what happened? Till the year 1888, you got the figure? 1888, people searched everywhere as far as the sheep gate is concerned. ఈ గొర్రెల ద్వారం దగ్గర మొత్తం అంతా ఎతికారు. ఎక్కడ పూలు కనబడలేదు, ఎక్కడ పూలు కనబడలేదు. సో సమ్ పీపుల్ స్టార్టెడ్ సేయింగ్, బైబిల్ బేకార్ రా, ఫేక్ ఇది. నిజమైతే పూలు ఉండాలి కదా, అదేమన్నా చిన్న బాబా వెళ్ళ, పైగా ప్లేస్ ఎంత పక్కా ఉంది షీప్ గేట్ దగ్గర అన్నారు. సో మహా అయితే ఇంత ఏరియా ఎతకాలి, అంతే, ఇంత ఏరియా, దిస్ హాల్, దట్ మచ్ ఏరియా హ్యాస్ దే హ్యావ్ టు సర్చ్ అండ్ దే హ్యావ్ టు ఫైండ్ ఎ పూల్. దే డిడ్ నాట్. They did not. Therefore, people thought this Bible is fake. This story is fake. This history is fake. This narration is fake. Paiga, ikkada emuntadante, look at this. Now there is in Jerusalem by the sheep gate a pool in Aramaic called Bethesda, which has 5 roofed colonnades. Colonnades ante manaki bus shelters untayi kada,
అలాంటి 5 ఉన్నాయి అంట. అరే 5 ఎక్కడ ఉంటాయి రా? ఇప్పుడు ఉంటే ఒకటి ఉండాలి రౌండ్ అయితే. ఇఫ్ ద పూల్ ఈజ్ రౌండ్ దెర్ విల్ బి 1 colonnade. ఇఫ్ ద పూల్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ రెక్టాంగిల్ దెర్ మస్ట్ బి 4. హౌ కెన్ దెర్ బి 5? పెంటగన్ షేప్లో ఉంటుందా? ఉండదు. ఇదంతా ఫేక్ రా, ఇట్స్ ఆల్ ఫేక్. దట్స్ హౌ పీపుల్ స్టార్టెడ్ కంక్లూడింగ్. అయితే మన ప్రీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొత్తగా చెప్పడం మొదలు పెట్టారు, పూలు అనేది లేదు కానీ అది ఆత్మీయమైన పూలు. ఆ ఆత్మీయమైన పూలకి 5 colonnades ఉన్నాయి, 5 మంటపాలు. ఈ 5 మంటపాలు ఏంటంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలకు వెళ్తే ఒక ధర్మశాస్త్రం అయింది. ధర్మశాస్త్రం హీల్ చేయలేకపోయింది. అప్పుడు జీసస్ వచ్చి హీల్ చేశాడు. ఖతర్నాక్ ఉంది కదా స్టోరీ. People started telling that kind of story. That's what happened. But what happened, in the year 1888, there was a Swiss missionary, a missionary from Switzerland. He has a German name. His German name was Conrad, C-O-N-R-A-D, Conrad Schick, S-C-H-I-C-K. నేను ఎందుకు ఇచ్చానంటే you can Google it. You can check whether I am telling right or wrong. ప్లీజ్. ఎందుకనంటే we are verifying it with utmost accuracy. That's it. అర్థం ఏదో మీకు టైం పాస్ చేసి వెళ్ళిపోవాలని నేను అనుకోవట్లేదు. I want to do with utmost accuracy whether we are doing it in the right way or not. So this guy, he's a missionary and an archaeologist. He went and he thought, see, 1800 years అయిపోయింది కదా, there might have been so many civilizations coming up. అని he started digging. ఎంత డీప్ వెళ్ళాడంటే 40 feet. See, usually this might be around 13 or 12 feet ఉంటుంది. మన అపార్ట్మెంట్స్ ఉండేది ఏంటంటే 10 feet. 4 floors అయితే కనుక 40 feet అవుతుంది. So he went down 4 floors and he found a pool. He found near to the sheep gate a pool. But he is very, very genuine. ఎట్లాగంటే he did not say that is Bethesda pool. There is a pool. We need to verify. So they have to check. ఇంకా చుట్టుపక్కల అంతా తవ్వటం అంతా చేయాలి. It took nearly 90 years. 90 years. ఎగ్జాక్ట్గా 1973 అంటే 150 years ago. 1973లో దిస్ ఈజ్ బెథెస్దా పూల్ అని ఐడెంటిఫై చేశారు. They gave some evidences which was awesome. ఎట్లా అంటే they have to explain about the 5 colonnades. 5 shades ఉంటాయి కదా, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాట్ దే ఫౌండ్ అవుట్ ఇస్ దిస్, ఆ పూల్కి దెర్ ఆర్ 2 segments, 2 sections ఉన్నాయి. నార్త్ ఒకటి, సౌత్ ఒకటి, మధ్యలో ఒక వాల్ ఉంది. 2 sections ఎందుకని అంటే దే గేవ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. నార్త్ ఈజ్ ద రిజర్వాయర్, సౌత్ ఈజ్ ద పూల్ అన్నాడు. ఆడేమన్నా బోర్డు ఉందా? లేదు. మరి నీకు ఎవడు చెప్పాడు? వెరీ సింపుల్ రాబాయ్. నార్త్కి మెట్లు లేవు, సౌత్కి ఉన్న మెట్లు. స్విమ్మింగ్ పూల్ హ్యావ్ steps and reservoir doesn't have steps. So the north one is the reservoir. ఇక్కడ వాటర్ తక్కువైతే అక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి. So 4 sides కూడా there are 4 shades and in the middle also 1. So totally 5. Super. We now have evidence. కాబట్టి this miracle, whatever we are studying today, it is not only a sign to them but it's also a sign to us. అది మనకు కూడా సూచన. ఎందుకంటే it is giving historical evidence. I'm reading verse 3. In these lay a multitude of invalids, blind, lame and paralyzed. One man was there who had been invalid for 38 years. తెలుగులో, ఆయా సమయాలకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. వీరు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచ చేతులు గలవారు గుంపులుగా పడి ఉంటారు. See, let me tell you, this is what the Bible says. An angel comes and disturbs the water, and whoever falls into the water, they will be healed. Sir, is this truth? It is not. But it's written in the Bible. It is written. But you are saying it is not truth. It is not truth. It is reality. What is reality? What is truth? I'll tell you. If Donald Trump says that 5 plus 2 is equal to 18, what will newspaper say? డొనాల్డ్ ట్రంప్ 5కు 2 కలిపితే 18 అన్నాడు అనుకో, న్యూస్ పేపర్లో ఏమి రాస్తారు? డొనాల్డ్ ట్రంప్ 5కు 2 కలిపితే 18 అన్నాడు అని రాస్తారు లేదా? దట్ ఈస్ రియాలిటీ. 5కు 2 కలిపితే 18 వస్తుందా లేదా నీ తలనొప్పి.
Do you understand? So apputlo the belief is an angel comes and disturbs, and whoever falls into the water, they will be healed. That is their belief. It is reality. Alaki adi unnadi belief. So then how do you explain this? Anante, I can explain it. And many of the scholars also agree. See, I have two experiences. I'll share one. I have been to British Columbia, that's in your Canada, and I have been also to New Zealand. In these two places, I have seen this same phenomenon. And again, I'm sharing. But let me share from what I call New Zealand, because I've been there 3-4 times. Aithe, in New Zealand, if you go down south of Auckland, down south, very south, it's extreme cold. Extreme cold, sometimes it reaches -20, -30 degrees. And the name of that place, you can Google it, it's Rotorua. It's called Rotorua. The temperature during winter will be -20 to -30 degrees. Extreme cold. I have been there. Lot of people are standing there. Extreme cold climate. Enduku standing ante, once in a while, water will gush from the ground. భూమిలోంచి నీళ్లు ఫౌంటైన్ లాగా బయటకు వస్తాయి. ఎంత పైకి వస్తుంది అంటే ఇట్ రైజెస్ 16 feet. 16 అడుగులు నీళ్లు పైకి లేస్తాయి. 16 feet పైకి లేచి కింద పడతాయి వాటర్. బట్ ఇమాజిన్, everywhere the temperature is -20 to -30 degrees, but that water will be 140 degrees hot. It's called hot spring. ఎంత హాట్ ఉంటుందంటే, if you keep your finger, it will peel off your skin. So what people will do is they'll wait for 10-15 minutes. Then the water will come down to 190 degrees. అప్పుడు ఆ వాటర్ని, ఆ వామ్ వాటర్ని మొహం మీద కొట్టుకుంటారు. ఎప్పుడైతే మొహం మీద కొట్టుకుంటారో వాళ్ళందరూ ఏంజల్స్ అయిపోతారు. నేను జోగేట్లా ఉట్టు నిజం. అంటే ఏంజల్స్ అవటం అంటే ఏంటి చెప్తాను. మా బెంగళూరులో ఓ బ్యూటీ పార్లర్ ఉంది, దాని పేరు ఏంజల్స్. దీనికి ఎందుకు పెట్టారా ఏంజల్స్ అని అంటే, దాంట్లో దెయ్యాన్ని తీసుకెళ్ళినా ఏంజల్ చేసి బయట పంపిస్తారు. That's why I said angel. అంటే ఏంటంటే, దిస్ వాటర్ హ్యాస్ హై సల్ఫర్ కంటెంట్. ఆ వాటర్ని ఇలా మొహం మీద కొట్టుకుంటే విదిన్ సెకండ్స్ all black heads and all white heads will come off, and your skin will be very bright and glorious. It's like going to a beauty parlor and spending 2 hours. It only takes 2 seconds. So that is miraculous way that water handles. నీకు ఒకవేళ గజ్జి తామర ఉందనుకోండి, ఆ వాటర్ పోసుకుంటే ఇట్ గెట్స్ ఇమీడియట్లీ హీల్డ్ బికాస్ ఆఫ్ హై సల్ఫర్ కంటెంట్. సో కాబట్టి ఇన్ దోస్ డేస్ ఆల్సో దేర్ మే నాట్ బి అన్ ఏంజల్, బట్ దేర్ మైట్ హ్యావ్ బీన్ ఎ స్ప్రింగ్. ఇప్పుడు మనం ఏంజల్ అని ఎప్పుడు అంటామంటే, ఈ ఫోన్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఫోన్ పెట్టాను, మీకేం బాధలేదు. నా చెయ్యి కాకుండా ఫోన్ ఇటు వచ్చేసింది అనుకో, మీరు మంచోళ్ళు అయితే దేవదూత అంటారు, చెడ్డోళ్ళు అయితే దెయ్యం అంటారు. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి దేవదూత అన్నారు అంతే. వెన్ యూ కాంట్ సీ, విజువలైజ్, యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ గాడ్. సో వాళ్ళకి ఆ స్ప్రింగ్ గురించి తెలీదు. దట్స్ హౌ దే సెడ్. సో మీకు రఫ్గా ఒక ఐడియా ఇస్తున్నాను, యూ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో దట్ ఈస్ ద బిలీఫ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు మనకి పూల్ గురించి పెద్ద ఇంపార్టెన్స్ కాదు. నౌ లెట్స్ కమ్ టు ది 5th point. One man was there who had been an invalid for 38 years. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు. రిమెంబర్, వాడి ఏజ్ 38 కాదు, వాడి ఎక్స్పీరియన్స్ 38. అంటే జబ్బుతో. He was sick for 38 years. He was invalid for 38 years. So this man might have been 40, 50 or 60. I don't know. But he is pretty old. And he was sitting there for 38 years. నేను అనుకుంటాను, అక్కడ కూర్చున్న వాళ్ళందరిలో ఆడే సీనియర్ మోస్ట్ ఏమో. ఎలక్షన్లు పెడితే ప్రెసిడెంట్ ఆడే, అడుక్కునే వాళ్ళ సంఘానికి. He would have been the president. So he is sitting there. Now here is the most important thing. From 6th verse, it starts hitting you. It starts hitting you. I'll be just declaring what is there, and caution entity, you will get hurt. Caution entity, you will get hurt. And if you are getting hurt, praise the Lord. ఎందుకంటే వర్క్ జరుగుతుందని అర్థం. మీరు అసలు ఏమీ జరగట్లేదు సార్ నాకంటే, నువ్వు పశువు అన్నమాట.
As simple as that. So this is the word of God. It hits. It hits. I'll just declare the word of God. Let's see from verse 6. When Jesus saw him lying there and knew that he had already been there a long time, he said to him, do you want to be healed? యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడిగాను. Now the whole question is this. There are hundreds of people sitting there. Of all the hundreds of people sitting there, Jesus picked up one guy. వాళ్ళందరిలో యేసు ప్రభువారు ఒక్కని పట్టుకొని వాడి దగ్గరకు వచ్చి ఇండివిజువల్గా అది మాట్లాడతాం మొదలుపెట్టాడు. నాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, జీసస్ ఏంటి వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? వెళ్తానయా, నా ఇష్టం. అట్లా కాదయా. ఇప్పుడు చాలామంది అన్నారు కదా, సో మెనీ పీపుల్, వై డిడ్ యూ గో టు దట్ వన్ పర్టిక్యులర్ ఫెలో? ఒక రీజన్ ఉందిలే. ఏంటి ఆ రీజను? నా ఫాదర్ ఎవరైతే అట్రాక్ట్ చేస్తాడో వాళ్ళ దగ్గర నేను వెళ్తాను. ఓహో, అట్రాక్ట్ చేయకపోతే వెళ్ళను. జస్ట్ ఒక పేజ్ తిప్పండి, John 6:44 చూడండి. John 6:44. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. పక్క అర్థమైంది కదా? సో ఫాదర్ అట్రాక్టెడ్ దిస్ ఫెలో, దట్స్ వై ఐ కేమ్ టు హిమ్, నాట్ టు అదర్స్. మరి వాళ్ళ బిగిన్లో వాళ్ళ సంగతి అండి, నీకు అనవసరం, ముందు వీడి సంగతి ఆలోచిద్దాం. వీడి దగ్గరికి నేను ఎందుకు వచ్చానది ముందు ఆలోచిద్దాం, ఆ తర్వాత మిగిలిన వాళ్ళ గురించి ఆలోచిద్దాం. వీల్ థింక్ అబౌట్ ఇట్ లేటర్. నౌ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. I heard that yesterday there are more people than today. Am I right? Ardhanda? Thank God. Yesterday some people came and today you came. My whole question is this. This invitation has gone to thousands, but you responded. Why? You came to meeting today. Why? Enduku vachavu nu? Why did you come? Ante nenu mimmalni abuse cheyadaniki adagట్లేదు, క్వశ్చన్ చేయడానికి. నేను అడుగుతున్న క్వశ్చన్కి కారణం ఏంటంటే, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యూ టు కమ్? ఇన్విటేషన్ అంటావా? దెర్ ఆర్ అదర్ 1000 people who got the same invitation, but you responded. Why they did not respond? Why you responded? Why they did not come? Why you came? My whole concept is this: you have been attracted by the Father, that's why you are here. తండ్రి నిన్ను ఆకర్షించాడు, అందుకే నువ్వు ఇక్కడ కూర్చున్నావు. నువ్వెవరైనప్పుడు నాకు అనవసరం. ఐ డోంట్ నో హూ ఇన్వైటెడ్ యూ, ఐ డోంట్ నో వాట్ ప్రాంప్టెడ్ యూ. నీ భార్య నిన్ను ఘోషించిందా లేదా నీ భర్త నిన్ను విసిగించాడా నాకు తెలియదు. యూ కేమ్ హియర్ బికాస్ ద ఫాదర్ హ్యాస్ అట్రాక్టెడ్ యూ. ఐల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. One day Paul was preaching. It's in Acts chapter 16. One day Paul was preaching. There were several women listening to it. అయితే the Bible says like this in verse 14, Acts chapter 16 verse 14. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. Father opened the heart of Lydia, therefore she responded. Am I right? As simple as that. If Father is not interested in you, you won't be here. You have been picked up by the Father to be here, handpicked. Thousands of Telugus are there in Toronto, and among them, handpicked by God is you. దేవుడు నిన్ను హ్యాండ్ పిక్ చేసి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. దిస్ ఈస్ ద హోల్ ఇంటెన్షన్. ఇన్ ద సేమ్ వే జీసస్ క్రైస్ట్, ఆఫ్ ఆల్ ద పీపుల్, హీ వెంట్ టు ఓన్లీ దాట్ ఫెలో. ఇప్పుడు మీకు వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే, సార్ ఫాదర్ నన్ను హ్యాండ్ పిక్ చేశారంటే పని అయిపోయింది అంటారా? దట్స్ యువర్ క్వశ్చన్. నో 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 నో, పని అవ్వాల. అదేంటి సార్? ఎందుకంటే నువ్వు కుక్కో కాదు కదా, నువ్వు గాడిదవు కాదు కదా, నువ్వు రోబో కాదు కదా, నువ్వు మనిషి. బికాజ్ యు ఆర్ నాట్ ఎ రోబో, బికాజ్ యు ఆర్ నాట్ ఎ డాగ్, బికాజ్ యు ఆర్ నాట్ ఎ డాంకీ, బికాజ్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, గాడ్ కెనాట్ బైపాస్ యువర్ విల్. He cannot bypass your will. So look at that whole statement again, verse 6. When Jesus saw him lying there and knew that he had already been there a long time, he said to him, do you want to be healed? Jesus Christ వాడిని అడిగాడు, do you want to be healed? వాడు వద్దు అంటే జీసస్ ఏం చేసిండేవాడు? నేను చేస్తా అనేవాడా? ఇంకెట్లా వస్తాను వెళ్ళిపోయాడు. Do you understand?
Do you understand? The choice has been given to that one fellow. Fellow, do you want to be healed? దేవుడు మిమ్మల్ని ఈ హాల్లోకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆయన అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? డూ యూ వాంట్ టు బీ మై చైల్డ్? డూ యూ వాంట్ టు బీ సేవ్డ్? డూ యూ వాంట్ టు బీ రివైవ్డ్? అడుగుతాడు ఆయన. అయితే నేను ఒక స్టేట్మెంట్ వేస్తాను, జాగ్రత్త వినండి, ప్లీజ్ లిసన్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి గురించి యేసయ్య చెప్పే మాట ఏంటి తెలుసా? తండ్రి నిన్ను క్షమించాడు. ఫాదర్ has already forgiven you. అయిపోయింది. అయితే నువ్వు రిసీవ్ చేసుకోకపోతే, if you don't accept, I'll give you a story. It happened very close by Philadelphia. It happened there in the year 1829. You can Google this also, the story. This is not a what you call created story. It is something that really happened. There was a pickpocketer by name George Wilson. George Wilson was a pickpocketer. సో వాడు ఒకసారి యుఎస్ పోస్ట్లో ఒక డబ్బాని దొంగతనం చేశాడు. యుఎస్ పోస్ట్లో చిన్న డబ్బా దొంగతనం చేసి he has picked up a box from the US post and he sold it and he got some bucks. But the problem is that box was having medicines. And that medicine is supposed to go to a particular fellow. It did not reach that fellow died. So వాళ్ళు యుఎస్ పోస్ట్ మీద కేసు వేశారు. యుఎస్ పోస్ట్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే జార్జ్ విల్సన్ దొంగతనం చేశాడని తెలిసింది. And they brought George Wilson to the court. And the court gave him a sentence called death sentence. 14 days lo he should be hanged to death అని అన్నారు. 10th day na all his friends wrote a letter to the President of America, Andrew Jackson, at that time. The President of America at that time was Andrew Jackson. They wrote a letter. Sir, ఇది పిక్ పాకెటర్ సార్, అడిదో చిన్న డబ్బా దొంగతనం చేశాడు, దానికోసం అన్ని ఊరేది చంపేస్తాం అనేది బాగోదు సార్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని అంటే ఆండ్రూ జాక్సన్ రియలైజ్డ్ అండ్ హీ సెంట్ ఎ లెటర్ టు ద గవర్నర్ ఆఫ్ ఫిలడెల్ఫియా. And the governor of Philadelphia wrote a letter to the prison authority saying, the President of America has pardoned him, so set him free. So, ఆ టైంలో ప్రిజన్ ఆఫీసర్ జార్జ్ విల్సన్ రూమ్ దగ్గరికి వెళ్ళి, జార్జ్, కంగ్రాట్స్ మ్యాన్, ఎందుకు వై ఆటెంది వై, President of America has written a letter. What is it? It is a pardon letter. So what? Are so what అంటే ఏంట్రా? You will be set free. What should I do? You have to sign it. I won't sign. అన్నాడు. అరే ఏం మాట్లాడుతున్నారు? No, I don't want. You have given me a paper saying that on the 14th day you will hang me to death. You do it. I don't want the pardon. నాకు క్షమాపణ వద్దు. ఏం చేయాలో అర్థం కాలేదు. వీడిని ఊరేసాడు అనుకో, ప్రెసిడెంట్ అడుగుతాడు, ఎరా ఎందుకు ఊరేసావని, ఏం చెప్తాడు? సో దిస్ మ్యాన్స్ ఆఫీసర్ వెంట్ టు ద జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఎట్ దట్ టైమ్, జాన్ మార్షల్. హీ వాజ్ ద సుప్రీం మ్యాన్. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ దిస్ ద హోల్ కేస్ అంటే ఆయన ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏమన్నాడంటే, ఇమాజిన్ యువర్ సన్ హ్యాస్ గివెన్ యూ అ చెక్ ఫర్ $1,000 and you received that check. What you have to do? You have to go to the bank and encash it. You did not encash it. And after 3 months, you go to the bank. And the bank looks at the check and says, sorry, sir, it has been lapsed. What do you mean by lapsed? You have to encash it within 2 months, it's gone. Now, what do you do with the check? Anannadu. What do you do? I'll throw it in the trash can. Same with that letter. A pardon letter that is not received is good for trash can. దేవుడు క్షమాపత్రాన్ని నీకు ఇస్తే, నువ్వు నాకు వద్దు అని అంటే అది ట్రాష్ క్యాన్లోకి వెళ్తుంది. ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తుంది ఏంటంటే, యూ హ్యావ్ బీన్ హ్యాండ్ పిక్డ్ బై గాడ్ టు సిట్ హియర్ అండ్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ, ఫాదర్ హ్యాస్ ఫర్గివెన్ యూ, విల్ యూ రిసీవ్ ఇట్? ఇఫ్ యూ సే నో, యు ఆర్ బౌండ్ టు హెల్. Let me tell you one thing, you are not going to hell because of your sins. మీరు చేసిన పాపాలకి మీరు నరకానికి వెళ్ళట్లా. You are going to hell because you have rejected the pardon letter. So my friends, the burden lies on you. The burden is you. You cannot escape. ఇంకా నువ్వు తప్పించుకోలేవు. తలుపులు కూడా వేసి మాట్లాడుతున్నాను నేను. అయిపోయింది, నువ్వు ఇంకా తప్పించుకోలేవు. You heard it.
Father has handpicked you and brought you here. And he said, the Son said, my Father has forgiven you. If you believe it, receive. If you don't believe, walk off, and for that you'll bear the consequence. As simple. నేను క్రిస్టియన్గా పుట్టినా, నేను చాలా కాలంగా నేను క్రిస్టియన్ని, మా నాన్న చర్చిలో ప్రెసిడెంటు, మా తాత బిషప్పు, అవి నాకు అనవసరం బాయ్, అవి నాకు అనవసరం. నాకు బైబిల్ మొదటి నుంచి చివరి దాకా వచ్చు, అది నాకు వద్దు. క్విజ్లో మొన్నే 3 పాయింట్లు వచ్చినాయి, వద్దు. ఈ క్వైర్లో ఈ సెంటర్లో ఉన్నది నేనే, అది నాకు వద్దు, నాకు వద్దు. హ్యావ్ యూ రిసీవ్డ్ ద పార్డన్? దట్స్ వాట్ ఐ వాంట్. హ్యావ్ యూ రిసీవ్డ్ ఇట్? ఇఫ్ యూ హ్యావెంట్ రిసీవ్డ్ ఇట్, come what may, you don't have opposition. My friends, in the present context, we don't hear messages like this, black and white. Are you born again? Have you received Jesus Christ? We don't hear that. మనకి మసిపూసి మారడిగా చేస్తూ ఉంటారు. I don't want to do that. So this fellow, do you want to be healed అని అంటే, వీడికి చాలా గలీజ్గాడు మంటైతే. ఎందుకు సార్ గలీజ్గాడు అని అంటే, చూడండి ఏం చేశాడు. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడను లేడయ్యా, గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనతో ఉత్తరం ఇచ్చాను. వీడు ఎంత గలీజ్గాడంటే జీసస్ క్రైస్ట్ని హెల్పర్ అనుకుంటున్నాడు. కొంచెం తొయ్యవా, అదే ఆయన అడిగేది. కెన్ యూ జస్ట్ పుష్ మీ అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ కెన్ డూ. మీరు నవ్వొద్దు, మీలో చాలామంది అలాంటి ప్రార్థనలు చేశారు. 1-2 ప్రార్థనలు చెప్తానే. ప్రార్థన నెంబర్ 1 అంటే, మీరు ఆల్రెడీ కెనడా వచ్చేసారనుకోండి, కెనడా రాకముందు అయితే మీరు చేసిన ప్రభా నాది H1 పికప్ అయ్యేటట్లు చూడు ప్రభా, తర్వాత చూసుకుంటాను. మీకు అర్థమైందా ప్రభా? ఈ ఫస్ట్ రౌండ్ అయిపోయింది అనుకో, తర్వాత సంగతి ఈజీయే ప్రభా. మీకు అర్థమైందా? ఇది పుషింగ్ అంటే ఇదే. తర్వాత ఇంకొంత, మీకు ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది కదా, మీకు వచ్చే ప్రార్థన అంటే చెప్పు, ప్రభు ఈ మేనేజర్ గారు మంచోడు కాదు ప్రభా, ఈయన మార్చేవా అంటే, తర్వాత మేనేజర్ నేను చూసుకుంటా. See, we make Jesus Christ a helper, not the solution. We don't look at Jesus Christ as the complete solution, as the ultimate solution. We look at Jesus Christ as somebody who pushes us and goes off. ఎందుకంటే ఆయన పక్కన ఉంటే మనకు తలనొప్పి, నువ్వు తోసి వెళ్ళిపోతారో నేను చూసుకుంటాను, నువ్వు అక్కడే ఉన్నావు కదా, మనకు లేనిపోయిన తలనొప్పి. దిస్ విల్ ఆల్సో సేమ్ థింగ్, జస్ట్ పుష్ మీ, దట్స్ ఇట్. అర్థమైందా? సరే, జీసస్ క్రైస్ట్ ఏం చేశాడో చూద్దాం. జీసస్ సెడ్ టు హిమ్, 8th verse, గెట్ అప్, టేక్ యువర్ బెడ్ అండ్ వాక్. నేనే ఆ 38 years ఇన్వాలిడ్ పర్సన్ అయితే నా రియాక్షన్ ఇలా ఉంటుంది. జీసస్ క్రైస్ట్ పడకెత్తుకొని లేచినాడు అంటే, ఏంటి అని అవుతున్నా, 38 ఏళ్ళ నుంచి ఎక్కడే పడున్నా, నాకు లేకపోవడం రాదేంటి? రాదు. అది లెగవరా, నేను లెగవను. అది నువ్వు లెగవ, నేను లెగవను. ఎంత హారిబుల్ చూడండి, ఎంత హారిబుల్ చూడండి. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఇన్ యువర్ లైఫ్, జీసస్ మైట్ హ్యావ్ డిక్లేర్డ్ సమ్ మిరకల్స్, బట్ బికాస్ యూ నెవర్ హ్యాడ్ ఫెయిత్, యూ డిడ్ నాట్ రిసీవ్ ఇట్. హారిబుల్ థింగ్ ఏంటి తెలుసా? జీసస్ వాడిని లెగోరా అంటే లెక్కకుండా అలాగే కూర్చుంటే ఏమైంది అది? సమ్ ఆఫ్ అస్ ఆర్ లైక్ దాట్. ఎందుకనంటే, జీసస్ క్రైస్ట్ నువ్వు కెనడా వెళ్ళు నేను చూసుకుంటానంటే, నాకు జాబ్ వస్తుందా, నాకు పిఆర్ వస్తుందా? వి ఆర్ సో మెనీ క్వశ్చన్స్. ఒకవేళ ఆ క్వశ్చన్స్కి జవాబు దొరకలేదు అనుకో, క్లారిటీ లేదు భయ్, అందుకే ఎక్కడ ఉండిపోయింది. దట్స్ వాట్ వి సే. We don't have faith. Many a times, faith is progressive. నెమ్మదిగా ఇంక్రీజ్ అవ్వాలి. బట్ వీ వాంట్ ఆల్ ఆఫ్ ఇట్ వన్ టైం. వీఆర్ GPS పీపుల్. అంటే మొత్తం ఎండ్ ఎప్పుడు, ETA ఎప్పుడు, అది కూడా చెప్పారు. వీ హ్యావ్ టు టెల్ వెన్ వీఆర్ గోయింగ్ టు రీచ్ దేర్. బట్ అవర్ రియల్ లైఫ్ జర్నీ ఈజ్ లైక్ దాట్, ఈజ్ నాట్ లైక్ దాట్. You can't make a real life journey like that. You cannot. Just now I was listening to Adrian Rogers, who made a very profound statement. When God calls us,
He's sure that he will give us a destiny, but the route is not guaranteed. మన సైలింగ్ కూల్ ఉండదు, కానీ డెస్టినీ మాత్రం డెఫినెట్గా వెళ్తాం. we are bound to face all challenges. వీడిని లెగిసి నడవమంటే వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాను. వీడు కూడా మంట అయిపోయాయి. అదేంటి సార్ మంట పడిపెత్తుకొని వెనక్కి కూడా చూడలేదు కనీసం షకల్. సార్ మీ పేరేంటి కూడా అడగలేదు. నీకు అర్థమైందా ఎంత హారిబుల్గా చూడండి, ఎంత హారిబుల్. మనం కూడా అంతే, తెగ ప్రార్థన చేస్తాం, జవాబు రాగానే ప్రభా థ్యాంక్ యూ అని కూడా అన్నాం. వీఆర్ వర్స్ దెన్ డాగ్స్. డాగ్స్ కన్నా బిస్కెట్ ఇస్తే వెనక్కి తిరిగి తాగుపోద్ది. నీకు అది కూడా లేదే. 10 lepers వస్తే 9 people కడుక్కొని మా అత్తకు చూపించాలా, మా మామ చూపించాలా, మా నాన్న చూపించాలా వెళ్ళిపోయారు వాళ్ళు. Only one fellow returned to Jesus Christ. Only one. This fellow, he did not even turn back and went away. Next 10th verse నుంచి కొంచెం లాంగ్ ఉంటుంది. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినం కదా, నీవు నీ పరుగెత్తుకొని తగదే అని స్వస్థత నందిన వానికి చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడవమని నాతో చెప్పినని. వారు నువ్వు నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడెవడని వాడిని అడిగాను. ఆయన ఎవడో చూడండి, ఆడెవడో ఐ డోంట్ నో హూ హీ ఈస్. బై ద బై, సాబత్ అనేది సాటర్డే. జూయిష్ పీపుల్కి సాబత్ God wanted them to have rest from their regular work and give time to their soul and also to be in the presence of God. అర్థమైందా? నేను ఫస్ట్ టైం టొరంటో వచ్చినప్పుడు మనం డేవిడ్ సుధాకర్ ఇంటికి వెళ్ళి డేవిడ్ అంటారు కదా, వెళ్తే ఐ థింక్ హి వాజ్ లివింగ్ ఇన్ ఎ బిల్డింగ్, హిస్ ఫ్లోర్ వాజ్ 22 or 21. ఐ థింక్ ఇట్ వాజ్ సాటర్డే వచ్చా. లిఫ్ట్లోకి వెళ్ళంగానే బటన్ నొక్కాలి కదా, ఏ బటన్ నొక్కమంటావు అన్న, అవసరం లేదన్నాడు. అంటే ఎందుకు అన్నాడో నాకు తెలియదు. అయితే అది ప్రతి ఫ్లోర్లో 30 seconds అవుతుంది. అర్థమైందా? 23rd floorకి 12 నిమిషాలు పట్టింది. ఈ బుర్జ్ ఖలీఫా దగ్గర ఉంటే ఏమవుతుందో అనిపించింది నాకు. 3 గంటలు పట్టేది. అర్థమైందా? అంటే ఈరోజు సబ్బాత్ కదా, బటన్ నొక్కకూడదని అంట. బికాస్ ప్రెస్సింగ్ ద బటన్ ఈజ్ వర్క్. ఫర్ యూ టు అండర్స్టాండ్ దట్ ఐఎమ్ సేయింగ్. అలాంటి పడకెత్తుకొని నడిపితే ఊరుకుంటాడా? They won't accept. So this fellow is walking. అయితే ఎందుకు పడకెత్తుకొని నడుస్తున్నావు అంటే, దిస్ ఫెలో కన్వీనియంట్లీ ట్రై టు పుష్ ఇట్ ఆన్ గాడ్. మనం కూడా అదే టైప్ పుష్ ఇట్ ఆన్ గాడ్ ఏంటో మీకు చెప్తాను. కెనడా రాకముందు మీరు చేసే ప్రార్థన అడిగితే, సార్ ప్రభా ప్లీజ్ టేక్ మీ టు కెనడా, ప్లీజ్ టేక్ మీ టు. దేవుడు కెనడా తీసుకొచ్చిన తర్వాత 2 వారాలు 3 వారాలు పైసలన్నీ అయిపోతున్నాయి, లేవు, జాబ్ లేదు. మీరు అప్పుడు చేసే కెనడా తెచ్చింది నువ్వేగా, జాబ్ ఇవ్వాలి నువ్వే. ఎందుకు తెచ్చావు? ఎందుకు తెచ్చావా? గివ్ మీ జాబ్. మీరు ఎందుకు అవుతున్నారు తెలుసా? సింక్ అవుతుంది కాబట్టి. అంటే యూ బ్లేమ్ గాడ్ ఫర్ హెల్పింగ్ యూ. వాట్ ఎ హారబుల్ జనరేషన్ వి ఆర్ మై ఫ్రెండ్స్. వీడేమంటాడు తెలుసా, వాడే నన్ను స్వస్థపరిచింది, వాడు నడవమన్నాడు నడిచారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోటివ్స్. ప్లీజ్ నేను సాబత్ బ్రేక్ చేయాలి నాకు అస్సలు లేదు, వాడు నడవమన్నాడు నడిచాను నేను అంతే. And the horrible people we are least bothered about the person of Christ. We are bothered about our own lives. And then what happened? Ayana evado 13వ వచనం, and he makes that statement very clearly. Now the man who had been healed did not know who it was, for Jesus had withdrawn as there was a crowd in the people. ఆయన ఎవడో స్వస్థ నొందిన వానికి తెలీదు, ఆ చోటును గుంపు కూడి ఉండను కనుక యేసు తప్పించుకొని పోయాను. నాకు ఇమీడియట్గా ఒక క్వశ్చన్ వచ్చింది. జీసస్ ఏంటి మరి నువ్వు తప్పించుకొని వెళ్ళిపోయావంట? వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోయావు అట్లాగా? వై డిడ్ యు గో అవే? యూ షుడ్ హ్యావ్ బీన్ దేర్. వై షుడ్ హ్యావ్ బీన్ దేర్? నో, 2 things might have happened. What are the 2 things? Number 1, this fellow might have known. Good. Number 2, many other sick people would have come. సిక్ పీపుల్ అంతా వరుసగా నీ దగ్గరకు వచ్చేవాడు, నువ్వు వరుసగా హీల్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు కదా, అందుకే ఉండలేదు నాకు. అదేంటిది? ఐఎమ్ నాట్ ఎ హీలర్, ఐఎమ్ ఎ సేవియర్. నేను నీ చోటా మోటా ప్రాబ్లం సాల్వ్ చేసేవాడు కాదు నేను.
అర్థమైందా? ఐఎమ్ నాట్ ఎ మెజిషియన్, ఐఎమ్ నాట్ ఎ మియర్ హీలర్, ఐఎమ్ సేవియర్. దునియాలో ఎవడు చేయలేని పని నేను చేస్తా. పాపంలోంచి బయటికి తీసుకొస్తాను నేను. కాలు ఇవ్వటం, కళ్ళు ఇవ్వటం, కొలువు ఇవ్వటం, ఇది కాదు నాకు కావాల్సింది. అది ఎవడేం చేస్తాడు? దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఎనీబడి కెన్ డూ ఇట్. మై ఫ్రెండ్స్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. Don't try to base your testimony on miracles in nowadays. Nowadays, if you base your testimony based on your miracles, వాళ్ళు అంతకంటే గొప్ప miracles చెప్తారు, నువ్వు కాదని లేవు. Your life is important, not miracle. Your life, your transformation is important, not a miracle. So I am not there just to solve their problems and go. I am the savior. That's why I went away. అయితే ఇంకేమైంది? verse 14. Afterwards Jesus found him in the temple and said to him, see, you are well, sin no more, that nothing worse may happen to you. పాపం చేయదురా, ఇంకా ఇంతకంటే ఘోరమైంది జరుగుద్ది. ఎందుకని ఈ మాట చెప్పాడనంటే, దిస్ ఫెలో ఈజ్ అ డర్టీ సిన్నర్. సిన్ బట్టి ఆడికి జబ్బు వచ్చింది, అందుకని ఇంకా మళ్ళీ సిన్ చేయొద్దు, చేస్తే పోతావు ఇక. He gave that warning and went away. And do you know what happened? 15th verse. The man went away and told the Jews that it was Jesus who had healed him. వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకి తెలియచెప్పను. వెళ్ళి, సార్ ఏమైందిరా, సార్ ఆడు కనబడ్డాడు సార్. ఎవడురా? ఆడే సార్, జీసస్ క్రైస్ట్. వాడేవాడు? ఆడే సార్, నన్ను పడకెత్తుకొని నడవమంది. వాడు ఫోన్ నెంబర్ ఉందా? ఇదిగో సార్ ఫోన్ నెంబర్. వాడు సెక్యూరిటీ నెంబర్ ఉంది సార్, అది పాస్పోర్ట్ ఉందా? ఉంది సార్. మొత్తం డీటెయిల్స్ ఇస్తాను సార్, వేసేయండి సార్ అన్ని. I'm not telling lies. Look at verse 16. That's the situation. And this was why the Jews were persecuting Jesus, because he was doing these things on Sabbath. Can you understand this? This fellow got healed from a sickness that was there for 38 years, and now he hands over Jesus Christ to be crucified. What a horrible life he is. What a horrible life he is. In the same way, in the 9th chapter, same Sabbath, Jesus Christ healed a blind fellow. ఒక గుడ్డోడిని దేవుడు స్వస్థపరిచాడు. సేమ్ జూయిష్ పీపుల్ ఆస్క్డ్, రే నీ కళ్ళు ఎలా వచ్చినాయి? సార్ ఆయన ఎవరో ఉమ్మూసాడు సార్, బురద చేశాడు సార్, నా కళ్ళకు పూసాడు సార్, సిలోయాంలో కళ్ళి కడుక్కోమన్నాడు సార్, కడుక్కుంటే కళ్ళు వచ్చాయి సార్. ఎందుకురా పని చేసావు? సబ్బాత్ కదా. నాకు తెలుసు సార్, ఆయన చేయమన్నాడు, చేశాను. ఆడెవడరా? సార్ నా ఉద్దేశ ప్రకారం ఆయన ప్రవక్త సార్. ఎవడు చెప్పాడు రా నీకు ప్రవక్త అని? ఇఫ్ ఈజ్ నాట్ ప్రాఫిట్, హౌ కెన్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్? ఎవడు రాడు? సార్ ఐ వాంట్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. వాట్ ఈజ్ ఇట్? నాకు కళ్ళు వాడు ఎవడో తెలియదు. మీకు కళ్ళు ఉన్నాయి, మీకు కూడా తెలియదాడు? తెలియదురా మాకు. వాట్ యూ థింక్? ఈజ్ హీ ఫ్రమ్ గాడ్? డెఫినెట్లీ హీ మస్ట్ బి ఫ్రమ్ గాడ్. ఇఫ్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్, హౌ కెన్ యూ డూ దీస్ థింగ్స్? Jesus comes to him again and says, hey, you believe in God. Sir, who is he? I am. Correct. He took the sign beyond and received the salvation. It is not only physical eye, but the spiritual eye was opened. Physical eye opening is only a sign. Spiritual eye opening is the destiny. That happened there. But here, వీడికి స్వస్థత వచ్చింది, కానీ ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్. అది వీడి పరిస్థితి. యూ షుడ్ నాట్ బి లైక్ దాట్. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్. అండ్ నౌ హియర్ ఇస్ మై ఫైనల్ క్వశ్చన్. లెట్ మీ ఆన్సర్ దిస్ అండ్ కంక్లూడ్. సార్ మా ఫ్రెండ్స్ రాలేదు సార్, ఎందుకు రాలేదంటారు? ఇన్విటేషన్ చాలామందికి వెళ్ళింది, ఎందుకు రాలేదంటారు? మీరు వెళ్ళి వాళ్ళు చెప్తారు. అందుకే దేవుడు మిమ్మల్ని తెచ్చాడు. గాడ్ బ్రాట్ యూ హియర్ that you might receive and share it with others. Look at the one Samaritan woman. She brought the whole village into ours. The whole village. Jesus reached one woman and she brought the whole village. I'll give you one more example. Acts 3లో ఒక కుంటోడు ఉంటాడు. పేతురు జాన్ వస్తే అడుక్కుంటూ ఉంటాడు. And Peter and John says, hey, we don't have any currency, man. Get up and walk. The moment that fellow got up, he went inside the temple, showed him to the priest, and priest said, how you got the legs? Sir, Peter and John asked me to get up in the name of Jesus. See, this happened at 3 o'clock. At 3 o'clock. I'm giving you the time. At 3 o'clock.
in the evening, this happened. He went and to the market, jumping everywhere. I got legs. Peter and John said, in the name of Jesus, walk. By 5 o'clock, 20,000 people gathered. 20,000 people gathered, heard the message given by Peter. 5,000 men believed in Jesus Christ. That's what the Bible says. In 2 hours. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు మారు మనసు పొందిన వాళ్ళు అయితే ఎంతకాలం అయిందిరా? ఎంతకాలం అయింది? నువ్వు ఒక్కడికైనా చెప్పినావు? నువ్వు ఒక్కడికైనా చెప్పావా? ఎందుకు తెచ్చాడు దేవుడు నేను కెనడాకే? Why God brought you here? Why God gave you this setup? Why God gave you all this setting? Is not it clear? Hey, you received it. Can't you share it with somebody? My friends, there are two kinds of people sitting here. There are some people who haven't accepted Jesus Christ. But Jesus wants to tell you one thing. God has forgiven you. Will you receive it? There is another category who received the forgiveness and kept quiet. If that is the case, you have to open your eyes and share it with the people around. I want to share one testimony and close. This happened in 2009 in Bapatla. Bapatla is south of Guntur and Vijayawada. There. My colleague, my fellow preacher, P.S. Swami garu, he went there. ఆయన వెళ్ళాడు అక్కడికి. వెళ్తే ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే దశరథ రామ్ అని ఆయన ఇంగ్లీష్ లెక్చరర్, ఈజ్ అ బ్రాహ్మణ్. హీ కేమ్ అండ్ సెడ్, సార్ మై డాటర్ ఈజ్ సిక్, క్యాన్ యూ కమ్ హోమ్ అండ్ ప్రే. అప్పుడు ఆర్గనైజర్ అన్నాడు, సార్ గారు సాయంత్రం బిజీగా ఉంటారు, యూ బ్రింగ్ యువర్ డాటర్, హీ విల్ ప్రే అని అంటే, హీ వాజ్ ప్రీచింగ్. పిఎస్ స్వామి గారు హీ బ్రాట్ హిస్ డాటర్ ఇన్ ఎ ట్రక్లో తెచ్చాడు. ఎందుకంటే ఆన్ ద ట్రక్ దర్ ఇస్ ఎ కాట్, ఆన్ ద కాట్ షీ ఈజ్ స్లీపింగ్. అప్పుడు అర్థమైంది, అరే షీ ఈజ్ బెడ్ రిడెన్ అనేసి. దగ్గరికి వెళ్ళాడు, సార్ ఏంటి సార్ పాపకంటే, సార్ షీ ఈజ్ ప్యారలైజ్డ్ ఫ్రమ్ ద నెక్ టు ద బాటమ్, ఓన్లీ షీ క్యాన్ మూవ్ హర్ హెడ్, దట్స్ ఆల్, ద రెస్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ప్యారలైజ్డ్ అని అంటే, ఏం పేరు పాపది అని అంటే, ఇమీడియట్లీ షీ రెస్పాండెడ్, అన్న నా పేరు శ్రీదేవి. ఓ రైట్. సో పిఎస్ స్వామి కేమ్ టు హిమ్ అండ్ సెడ్, అమ్మ ఏం ప్రార్థన చేయమంటావు అంటే, అన్న 2 weeks బ్యాక్ డాడీ బ్రాట్ ద మూవీ కరుణామయుడు. I watched it and I accepted Jesus Christ. 1 week back I requested daddy. He brought a Bible. Every day he reads a chapter for me. I listen to it. I have some questions. Every week I will write a letter asking questions. Please answer me. Definitely. Inkevananda, my daddy reads the Bible because he loves me, but he did not accept Christ. Pray for my daddy. ఇంకేమన్నా, ప్రే ఫర్ మై మమ్మీ, షీ నవ్ అండ్ దెన్ లిజన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక పిఎస్ స్వామి గారు అడగటం వేస్ట్ అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఎవ్రీ వీక్ హీ రిసీవ్స్ లెటర్స్, హీ రెస్పాన్స్. ఆఫ్టర్ సమ్ టైమ్ సడన్లీ ద లెటర్ స్టాప్డ్. హీ డజంట్ నో హౌ, వై. సో హీ జస్ట్ గాట్ క్వైట్. 2 years later, in 2011, he came to Bapatla again. వస్తే ఒక చిన్న బాబు, అన్న శ్రీదేవి మిమ్మల్ని రమ్మంటుందంటే, స్వామి realized that this lady is still alive. ఆమె చచ్చిపోయిందేమో అనుకున్నాడు. వెళ్ళాడు. ఇట్స్ ఎ బిగ్ హౌస్, రోటరీ క్లబ్ దగ్గర, 3 floors. బయట దెర్ ఇస్ ఎ షెడ్ లైక్ థింగ్. అండర్ ద షెడ్ ఈస్ అ కాట్. వెన్ హీ గోస్ ఇన్ సైడ్ ది బిగ్ కాంపౌండ్, హీ సీస్ దట్ కాట్ అండ్ హీ గోస్ నియర్ బై. హీ ఫౌండ్ శ్రీదేవి shrink కంప్లీట్లీ. చిన్నగా అయిపోయి అలా పడుకొని ఉంది. అమ్మ చెల్లి శ్రీదేవి, అన్న వచ్చారా? దేవుడు చాలా మంచోడు అన్న. దట్స్ అవర్ ఫస్ట్ స్టేట్మెంట్. అవునమ్మా దేవుడు మంచోడు. అన్న ఎందుకు మంచోడు తెలుసా? డాడీ మారు మనసు పొందారమ్మా అన్న. ప్రైజ్ గాడ్. మరి ఏరమ్మా డాడీ? ఏం లేదన్నా, డాడీ ఆఫ్టర్ హీ వాజ్ బార్న్ అగైన్, ఆఫ్టర్ couple of weeks he got paralyzed. ఆయనకి ఇక్కడ కాట్ వేశారు. One day I was crying for water. Daddy looked at me. I could see he was also crying. The reason is this. Before that, he was the one who gave me water. Before that, he was the one who fed me. Before that, he was the one who combed my hair. Before that, he was the one who gave me bath. Before that, he was the one who dressed me. Everything he used to do. Now he himself is sick. ఏడుస్తుంటే నేను చిన్న ప్రార్థన చేశాను. జీసస్, I can't see my daddy crying. Can you do me a favor? Now that he is born again, take me. God is so good. God took away my dad. God is so good, Anna. మినిస్ట్రీ చేస్తున్నాను నేను. వాట్ మినిస్ట్రీ అమ్మా?
Dad has put a lot of money in the bank. Every month I get interest. There is one rickshaw puller by name Gurvaya. I give all the interest to him. Weekly 3 days he gives time. What he does is this. He puts me on the rickshaw, takes me to the college, takes me to the hospital, takes me to the Sunday market and keeps me on the road. రోడ్ మీద వదిలిపెడతాడు. నేను రోడ్డు మీద ఉండి అరుస్తాను, జీసస్ నిజమైన దేవుడని. నేను అడుక్కునే దాన్ని అనుకొని డబ్బులు వేస్తారు. వద్దు, నేను దశరథనం గారి అమ్మాయిని, బ్రాహ్మణ అమ్మాయిని, యేసు ప్రభుని అంగీకరించాను. సమ్ పీపుల్ ఆర్గ్యూ విత్ మీ, సమ్ పీపుల్ టాక్ టు మీ. ఇన్ ద ప్రాసెస్ ఇప్పటికి 3 యేసు ప్రభుని అంగీకరించారన్న. దే ఆర్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్. ప్రే. దట్స్ మై మినిస్ట్రీ. After 4 years, P.S. Swami meets one man by name Srinivas, and he was sharing the testimony. Testimonylo P.S. Swami garu ma taatagaru అని అన్నాడు. He was sharing about Sridevi and all these things. వచ్చిన తర్వాత, తమ్ముడు శ్రీదేవి ఎలా ఉంది అన్న? చనిపోయిందా అన్న శ్రీదేవి? అవునా? పరిచర్య బాగా చేసిందా? చాలా బాగా చేసిందన్న. ఆమె చనిపోయే లోపల 800 మంది బాప్తిసం పొందారన్న. 800 people. 14 people have become full-timers. I'm one of them. నీ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం లేదురా నీకు? ఏం లేదు. వాట్ యు డోంట్ హ్యావ్, వాట్ యు డోంట్ హ్యావ్ మ్యాన్. ఫర్గివ్నెస్ లేదా? ఫర్గివ్నెస్ చెప్పడానికి దమ్ము లేదా? ఏం లేదు. వాట్ యు డోంట్ హ్యావ్. Are you like the 5th chapter invalid person, or will you become like the 9th chapter born blind person? You decide. You decide. Shall we all bow down our heads, close our eyes? We'll be silent for a minute. Let's go into a mood of introspection. Jesus has handpicked you. God has handpicked you. That's why you're in the hall. You are hearing this message. You heard this message because God wanted you to listen to this. You are handpicked. And God wants to say, I have forgiven you. నేను నిన్ను క్షమించాను. If you believe it, you receive it today. If you believe it, you receive it today. నువ్వు నమ్మితే దాన్ని స్వీకరించు. లేదా జీసస్ క్రైస్ట్ దగ్గరకు వచ్చి నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు ఆరోగ్యం ఇవ్వు, నాకున్నటువంటి సమస్యను తొలగించు అని జస్ట్ ఓన్లీ సీక్ హెల్ప్ అండ్ లీవ్ హిమ్. ద చాయిస్ ఈజ్ యువర్స్. ఇఫ్ హీ ఈజ్ యువర్ సేవియర్, యూ స్టాండ్ ఫర్ హిమ్. వెన్ యూ స్టాండ్ ఫర్ హిమ్, మెనీ పీపుల్ విల్ come to Jesus through you. My friends, clearly 2 calls. Call number 1. యేసు ప్రభుని ఇప్పుడు దాకా నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? Have you accepted Jesus Christ as your personal savior till now? You might be a born Christian. You might be knowing the Bible. You might be going to the church. But have you received the forgiveness? Have you received the pardon? ఆ క్షమాపణను స్వీకరించావా? ఇఫ్ యూ హ్యావెంట్ టుడే యూ కెన్ డూ దట్. ఈరోజు నువ్వు ఆ పని చేయొచ్చు. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ కాలింగ్ మీ టు దిస్ మీటింగ్. జీసస్, ఐ యాక్సెప్ట్ యూ యాజ్ మై సేవియర్. కమ్ ఇన్ టు మై హార్ట్. ద చాయిస్ ఈజ్ యువర్స్. ఎంపిక నీదే. Will you invite Jesus Christ into your heart today? Will you receive that pardon today? ఈ రోజు ఆ క్షమాపణ నువ్వు పొందడానికి ఇష్టపడుతున్నావా? Without any hesitation. This is what the Bible says. If you believe in your heart, నీ హృదయంలో విశ్వసించి, if you confess with your mouth, నీ నోటితో ఒప్పుకుంటే, నీ నోటితో నువ్వు రక్షింపబడతావు. Let your lips move and let your voice come out and say, Jesus, forgive me. Come into my heart. Do you want to say that today, my friends? Whoever you are, do you want to say that? Do you want to receive Jesus Christ today as your personal savior? నీ సొంత రక్షకుడిగా ఈరోజు ఆయన్ని స్వీకరించడానికి ఇష్టపడుతున్నావా? If you are,
నువ్వు ఇష్టపడుతున్నట్లయితే యూ పుట్ అప్ యువర్ రైట్ హ్యాండ్, ఐ ప్రే ఫర్ యూ. మీ కుడి చెయ్యని నాకు చూపించండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కెన్ యూ పుట్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ క్యాన్ యూ జస్ట్ స్టాండ్ అప్ వేర్ ఎవర్ యు ఆర్? ఐల్ జస్ట్ ప్రే అండ్ క్లోజ్. ఐ నో ఇట్ ఈస్ వెరీ టఫ్. చేతులు ఎత్తిన వాళ్ళు దించేయండి. కెన్ పుట్ ఆన్ యువర్ హ్యాండ్, కెన్ పుట్ ఆన్ యువర్ హ్యాండ్, డోంట్ వరీ. జస్ట్ స్టాండ్ అప్ వేర్ ఎవర్ యు ఆర్. Just stand up wherever you are. Don't hesitate, my friends. God has handpicked you and brought you here. God has handpicked you and brought you here. He loves you and నిన్ను ప్రేమిస్తున్నాడు. He wanted you to hear this message. He brought you here. Don't hesitate. ఎవరైతే లేచి నిలబడ్డారో, put your right hand on your heart. మీ హృదయం మీద మీ యొక్క కుడి చేయి పెట్టుకోండి. This is what the Bible says. If you believe in your heart, అందుకే మీ కుడి చేయి మీ హార్ట్ మీద పెట్టుకున్నారు. To say that I believe in my heart. And if you confess with your mouth, మీ నోటితో ఒప్పుకోవాలి. Just confess. Just say these words wholeheartedly. హృదయపూర్వకంగా ఈ మాటలు నా వెంట చెప్పండి. Jesus, forgive me. I confess I'm a sinner. Please come into my heart. I receive you. Thank you, Lord. Thank you. Please be seated. Father, we thank you so much for this time you have given to us. Thank you so much that you have handpicked us. I thank you, Lord, for all those who stood up and received you. I believe this is from inside their heart. I can only see their faces. I can only see their hands. But you can see the heart, oh Master. Thank you. Thank you so much. Lord, I also pray for those people who are sitting. Those people probably might have accepted you long time back. But are they sitting quietly, keeping quiet? Help them to be your signboard, O Master. నీ signboard ga vaalu maaragalutak sahayan cheyandi. Like the Samaritan woman who brought the whole village. Like that lame fellow in Acts chapter 3, within 2 hours, he was able to bring about 20,000 people. Master, I commit each one of us into your hands. Thank you so much for speaking to us. In Jesus' name we pray. Amen.